విశాఖలో అడ్డగోలుగా దుకాణాలు వెలుస్తున్నాయి. అక్రమ షాపుల కారణంగా రోడ్లు కుదించుకుపోయాయి. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫుట్పాత్లు, రోడ్డులో ఆక్రమణ జరుగుతున్నా జీవీఎంసీ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ నగరంలో ఎక్కడ చూసినా రహదారులన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. ఫుట్పాత్లపై దుకాణాలు ఏర్పాటు చేసి పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. వీటిపై అనధికారికంగా ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు దుకాణాలు పెట్టేస్తున్నారు. పాదచారులు నడిచేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన వారిపైనే ఎదురు తిరుగుతున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఈ ఆక్రమణలు మరీ ఘోరంగా ఉన్నాయి. అక్కైపాలెం హైవే సిగ్నల్ బ్యాక్ సైడ్ రోడ్డు ఒకవైపు అంతా ఆక్రమణకు గురైంది. ఈ రోడ్డు వైపు 2 వీలర్ మీద కూడా వెళ్లలేని పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. జీవీఎంసీ, వీఎంఆర్టీఏలు ట్రాఫిక్ జనాభాను దృష్టిలో ఉంచుకుని కొత్త రహదారులు నిర్మించినా, ఉన్న రహదారులను విస్తరించినా వారం రోజుల్లో ఈ మార్గాల్లో 2 వైపులా దుకాణాలు వెలిసిపోతున్నాయి. దీని వెనుక కొంతమంది రాజకీయ నాయకుల హస్తం ఉందని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది స్థానిక నేతల ప్రోద్బలంతోనే ఫుట్పాత్ల మీద రోడ్డు పక్కన షాపులు పెట్టుకునేలా అద్దెకిచ్చుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్కడ అంటే అక్కడ రోడ్ల మీద కూడా అసలు వెళ్ళడం తోవకుండా లేకుండా ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఈ జీవీఎంసీ కూడా మున్సిపల్ మేయర్ గారు ఎవరు వీళ్ళు కూడా పట్టించుకోవట్లేదండి. ఎందుకంటే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎక్కడ అంటే అక్కడ షాపులు పెట్టుకోవచ్చు అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళు ఏంటంటే ఈ కార్పొరేట్లు ఉన్నారు, వాళ్ళకి ఎంతో కొంత ముట్ట తిప్పితే వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోండి పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇలా ఇవ్వడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందండి. రోడ్డు పక్కన ఫుట్పాత్లపై దుకాణాల ఏర్పాటుకు జేవీఎంసీ సిబ్బంది నిరభ్యంతర ధ్రువపత్రాలు అడ్డగోలుగా ఇస్తున్నారు. వాటిని చూపించి ఆక్రమణదారులు 2 రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్ పొందుతున్నారు. ఇక్కడ 2 పరస్పర వాదనలు ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. ఎవరైనా ఫిర్యాదు చేసి కరెంట్ కనెక్షన్ తొలగిస్తే కానీ దుకాణం తీలేవని జీవీఎంసీ సిబ్బంది చెబుతోంది. మరోవైపు డిమాలిషన్ నోటీస్ జీవీఎంసీ సిబ్బంది ఇస్తే తాము కరెంట్ కనెక్షన్ తొలగిస్తామని విద్యుత్ సిబ్బంది చెబుతున్నారు. చివరకు ఇరు శాఖలు ఒకరిపై మరొకరు నెపం పెట్టి ఆక్రమణల జోలికి వెళ్లటం లేదు. ఫుట్పాత్ మీద షాపులు కంపల్సరీగా తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఫుట్పాత్ లాగే ఉంచాలి. అది లేకుండా ఫుట్పాత్ను ఆక్రమించుకొని దుకాణాలు పెట్టడం వల్ల అది పౌరుడికి నష్టం అవుతుంది. దాని ఉద్దేశం నెరవేరట్లేదు. కనుక దయచేసి అధికారులను, మున్సిపాలిటీ అధికారులను విన్నవించేది ఏంటంటే ఫుట్పాత్ లాగే ఉంచండి. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి పన్నులు వగైరాలు వసూలు చేయకండి. వాళ్ళు ప్రజల కోసం సౌకర్యాలు కల్పిస్తున్న దాన్ని మరి ప్రజల కోసమే వినియోగించాలి ఫుట్పాత్లు. దయచేసి నేను కోరుతున్నది అదే. అక్కైపాలెం వచ్చే సర్వీస్ రోడ్లో ఓ జూనియర్ కాలేజీ ముందు ఏకంగా వస్త్ర దుకాణాలు దర్శనమిస్తుంటాయి. ఎంవీపీ కాలనీలో ఫుట్పాత్ల ఆనవాళ్లు లేకుండా వాటిపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు సీతమ్మధారలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వెనక గేటు మార్గంలో కొత్త దుకాణాలు పెడుతున్నారు. విశాఖలో రోడ్డు మీద ఫుట్పాత్లను ఆక్రమించి షాపులు ఏర్పాటు చేస్తున్నా స్థానిక ప్రజాప్రతినిధులు, జీవీఎంసీ అధికారులు అస్సలు స్పందించడం లేదు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా రోడ్డు మీద ఫుట్పాత్లపై అక్రమంగా పెట్టిన దుకాణాలను వెంటనే తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.